సింగపూర్ కేవలం 3.5 దశాబ్దాల్లో ఏమీ లేని స్థితి నుండి ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ఎలా ఎదిగిందో, అసలు నేచురల్ రీసోర్సెస్ లేకపోయినా వేగంగా ఎలా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవాలంటే మనం లీ క్వాన్ యూ తెచ్చిన స్ట్రాటజిక్ విజన్ మరియు మాస్టర్ క్లాస్ గవర్నెన్స్ గురించి తెలుసుకోవాలి. 1965లో మలేషియా నుండి విడిపోయినప్పుడు సింగపూర్ దగ్గర కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. కానీ ఆ సంక్షోభాన్ని వారు ఒక అల్టిమేట్ ఆపర్చునిటీగా మార్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ మలక్కా ట్రేడ్ రూట్ బేస్ చేసుకుని తమ దేశాన్ని ఒక గ్లోబల్ మ్యారిటైమ్ హబ్ గా మార్చడమే కాకుండా కరప్షన్ లేని ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న $1 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించారు. ఎటువంటి రీసోర్సెస్ సింగపూర్ వద్ద లేకపోయినా సింగపూర్ అతి కొద్ది కాలంలో ఇంతలా డెవలప్ అవ్వడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ లో ఒకటి. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్, ఒక సిటీ అండ్ ఒక దేశం కూడా. కేవలం 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, దాదాపు 60 లక్షల జనాభాతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ లిస్ట్ లో 114వ స్థానంలో ఉన్న ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఈ రోజు కమర్షియల్లీ అండ్ ఎకనామికల్లీ ఒక అల్టిమేట్ పవర్ హౌస్. ఇక్కడ చైనీస్, మలై మరియు ఇండియన్స్ కలిసి ఉండటం వల్ల ఇది ఒక రిచ్ మల్టీ కల్చరల్ హబ్ గా మారడమే కాకుండా విలాసాలకి, వినోదాలకి అండ్ వరల్డ్ క్లాస్ టూరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే సింగపూర్ అనగానే మనకి గుర్తొచ్చేది అక్కడి నెక్స్ట్ లెవెల్ క్లియర్నెస్. మీరు నమ్మరు, అక్కడ రోడ్డు మీద చిన్న కాగితం ముక్క వేసినా సరే ఏకంగా $1000 భారీ జరిమానాతో పాటు 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. అంతేకాదు ఏవియేషన్ సేఫ్టీ రూల్స్ ప్రకారం ఇక్కడ బిల్డింగ్ హైట్ లిమిట్ కేవలం 280 మీటర్లు మాత్రమే. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తూ గవర్నమెంట్ నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని కట్టిన ఒకే ఒక్క వండర్ దాకో టవర్. 2013లో స్టార్ట్ అయ్యి 2016లో పూర్తయిన ఈ 290 మీటర్ల స్కై స్క్రేపరే ప్రస్తుతం సింగపూర్ లోనే అత్యంత ఎత్తైన టాలెస్ట్ బిల్డింగ్ గా రికార్డ్ సృష్టించింది. 1965లో సింగపూర్ కి స్వాతంత్రం వచ్చినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేదు. పేదరికం ఏ రేంజ్ లో ఉందంటే ఆకలితో ప్రాణాలు కోల్పోయేంత దారుణమైన పరిస్థితి. వరల్డ్ మ్యాప్ లో చూద్దామన్నా ఫుల్ గా జూమ్ చేస్తే తప్ప కనిపించినంత చిన్న దేశం సింగపూర్. ఎంత చిన్నదంటే ప్రస్తుతం ఇండియాలో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ కి 430 మంది ఉంటే సింగపూర్ లో ఏకంగా 7000 మంది జీవిస్తున్నారు. కానీ ఆ నిరుపేద దేశం ఈ రోజు డెవలప్ అయిన విధానం చూస్తే ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకప్పుడు ఆకలి చావులతో అలమటించిన సింగపూర్ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం ఈ దేశంలో ప్రతి 6గురిలో ఒకరు మిలీనియర్. అంతేకాదు ఇక్కడ జీడిపి పర్ క్యాపిటా గ్లోబల్ గా సెకండ్ ప్లేస్ లో ఉంటే ఏషియాలోనే నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ వన్ అండ్ ఓన్లీ లెజెండరీ లీడర్ లీ క్వాన్ యూ. అతని ఫ్యూచరిస్టిక్ సంస్కరణలు, కఠినమైన నిర్ణయాలే ఈ రోజు సింగపూర్ రూపురేఖలను మార్చేశాయి. ఒక దేశాన్ని సరైన నాయకుడి చేతిలో పెడితే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి సింగపూరే ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్. సింగపూర్ అనేది ఒక కంప్లీట్ సిటీ స్టేట్. ఇది అడ్మినిస్ట్రేషన్ కోసం వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ అండ్ నార్త్ రీజియన్స్ గా విడిపోయి ఉంటుంది. ఈ దేశం టోటల్ ఏరియా 719 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే మన దేశ రాజధాని ఢిల్లీలో సగం అన్నమాట. ఈ చిన్న దేశం నేషనల్ యాంథమ్ ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందంటే అక్కడి కరెన్సీ నోట్ల వెనుక భాగంలో కూడా ఈ యాంథమ్ లైన్స్ ని మైక్రో టెక్స్ట్ తో ప్రింట్ చేశారు. ఇక సింగపూర్ కరెన్సీ అయిన ఒక సింగపూర్ డాలర్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు $74 సమానం. అసలు సింగపూర్ అనే పేరు వెనక మన ఇండియా కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా? ఇది ప్యూర్ సంస్కృతం పదం నుండి వచ్చింది. సింగ అంటే సింహం, పూర్ అంటే నగరం. అందుకే దీనిని గ్లోబల్ గా ద లయన్ సిటీ అని పిలుస్తారు. ఏషియాలోనే అత్యంత చిన్న దేశం అయినప్పటికీ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ లో అదొక అన్స్టాపబుల్ సూపర్ పవర్ అనే చెప్పాలి. సింగపూర్ అనగానే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. ముఖ్యంగా ఇక్కడి వరల్డ్ క్లాస్ క్యాసినోస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనర్స్ అండ్ బిజినెస్ టైకూన్స్ ని ఒక మ్యాగ్నెట్ లా ఆకర్షిస్తాయి. అయితే ఈ దేశం కేవలం వినోదానికే కాదు, హెల్త్ కేర్ సెక్టార్ లో కూడా ఒక అన్స్టాపబుల్ లీడర్. ఎంతలా అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ప్రతి ఏటా లక్షల మంది విదేశీయులు ఇక్కడికి క్యూ కడతారు. నెక్స్ట్ లెవెల్ పరిశుభ్రతతో పాటు ఈ దేశం సాధించిన ఈ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలైన సీక్రెట్ అక్కడి ఫ్లాలెస్ గవర్నెన్స్.
అండ్ పకడ్బందీగా ఉండే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఇదే ఈ చిన్న దేశాన్ని గ్లోబల్ ఎకానమీలో టాప్ 10 స్థానాల్లో నిలిచేలా చేసింది. అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇదొక హైలీ డైవర్స్ కంట్రీ. వేరు వేరు సంస్కృతులు ఉన్నప్పటికీ బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, టావోయిజం మరియు హిందూయిజం ఇలాంటి 5 మేజర్ రిలీజియన్స్ ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా పర్ఫెక్ట్ హార్మనీతో కలిసి జీవిస్తూ సింగపూర్ ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీగా నిలబెట్టాయి. నిజానికి సింగపూర్ లాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సక్సెస్ స్టోరీ ఈ భూమి మీద మరే దేశానికి ఉండదు. ఎందుకంటే చాలా దేశాలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటే సింగపూర్ ని మాత్రం అక్కడి పేదరికం, గొడవలు చూసి భరించలేక మలేషియా దేశమే బలవంతంగా వదిలించుకుంది. మీ చావు మీరు చావండి, మీ దేశాన్ని మీరే ఏడ్చుకోండి అంటూ 1965లో ఒంటరిగా విడిచిపెట్టేసింది. అప్పట్లో ఈ దేశంలో పావర్టీతో పాటు నిరక్షరాస్యత ఏ రేంజ్ లో ఉందంటే లిటరసీ రేట్ కేవలం 57% మాత్రమే. దానికి తోడు యువత డ్రగ్స్ కి బానిసలైపోయి రోడ్ల మీద దొంగతనాలు, దోపిడీలు, అల్లర్లతో దేశాన్ని నరకంగా మార్చేశారు. మలేషియా నుండి విడిపోయిన ఆ టైంలో సింగపూర్ ఏకంగా 80% ఎకనామిక్ క్రైసిస్ లో కూరుకుపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ దాదాపు పీక్స్ కి చేరింది. గవర్నమెంట్ సిస్టమ్ లో కరప్షన్ నరాన పాకిపోయింది. అసలు రేపు పొద్దున్న తినడానికి తిండి దొరుకుతుందో లేదో తెలియని ఒక జీరో స్టేజ్ నుండి, లా అండ్ ఆర్డర్ లేని ఒక లాలెస్ ల్యాండ్ నుండి ఈ రోజు సింగపూర్ గ్లోబల్ సూపర్ పవర్ లా ఎలా ఎదిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రజలకి ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చినా మాట వినదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సింగపూర్ ని కాపాడేందుకు ఆ దేశ అధ్యక్షుడు లీ చాలా కఠినమైన నిర్ణయాల్ని తీసుకున్నాడు. మొదటి దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ ని పూర్తిగా బ్యాన్ చేశాడు. ఈ దేశంలో పౌరుడు ఇలానే ఉండాలి అని కొన్ని చట్టాలు తెచ్చాడు. ఇక క్రైమ్, కరప్షన్ లాంటి నేరాలు చేసే వారిపైన భయంకరమైన శిక్షలు విధించాడు. అలాగే డ్రగ్స్ అమ్మే వారిపైన, దానికి బానిసలైన వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాడు. దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు కొత్త రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చాడు. దేశాన్ని డెవలప్ చేయాలంటే ముందు పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకే ప్రైమ్ మినిస్టర్ లీ కీప్ సింగపూర్ క్లీన్ అనే క్యాంపెయిన్ రన్ చేశారు. ఎవరైనా శుభ్రత పాటించకపోతే ఎక్కువ మొత్తంలో ఫైన్ వేసేవారు. వాటిలో భాగంగానే ఇక్కడ చూయింగ్ గమ్ తినడం కూడా ఒక నేరంగా పరిగణించేవారు. అప్పట్లో ఈ కఠినమైన రూల్స్ ప్రజలకు నచ్చక ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కానీ దేశం కోసం, దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజల్ని దారిలో పెట్టడానికి, సోమరితనం నుంచి బయటకు తేవడానికి చాలా కష్టపెట్టాడు కూడా. ఈ రూల్స్ అన్ని అమల్లోకి వచ్చాక దేశం పరిస్థితి కుదుటపడింది. ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. దేశ ఆర్థిక, రాజకీయాలు మెరుగుపడ్డాయి. ఒక పర్ఫెక్ట్ విజనరీ లీడర్ దేశ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తాడో లీ క్వాన్ యూ కూడా సరిగ్గా అలాగే ఆలోచించి సింగపూర్ రీబిల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. అందరికంటే భిన్నంగా మొదట హౌసింగ్ సెక్టార్ మీద ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే ఆ టైంలో సింగపూర్ లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు జస్ట్ 5% మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన అత్యంత పవర్ఫుల్ అయిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని రంగంలోకి తీసుకొచ్చాడు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రజల దగ్గరున్న భూమిని తక్కువ రేటుకే సేకరించి అక్కడ అత్యాధునికమైన హై రైజ్ అపార్ట్మెంట్స్ ని బిల్డ్ చేసింది. సామాన్య ప్రజలు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లో ఆ ఇళ్లను సొంతం చేసుకునేలా ఒక అద్భుతమైన సిస్టమ్ ని క్రియేట్ చేశాడు. ఈ రోజు సింగపూర్ లో 90% పైగా ప్రజలు ఎంతో లగ్జరీగా, స్టేబుల్ గా సొంత ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి కారణం లీ క్వాన్ యూ ఆనాడు తీసుకున్న ఆ బోల్డ్ అండ్ క్లియర్ డెసిషన్సే. ఒక పక్క హౌసింగ్ సమస్యను సాల్వ్ చేస్తూనే ప్రజల నిరుద్యోగాన్ని తరిమి కొట్టేందుకు లీ క్వాన్ యూ ఒక మైండ్ బ్లోయింగ్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ వేశాడు. దేశంలో ఎలాంటి నేచురల్ రీసోర్సెస్ లేకపోయినా సరే గ్లోబల్ మార్కెట్ ని అట్రాక్ట్ చేయడానికి ఆయన ఏకంగా నో ట్యాక్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ విప్లవాత్మకమైన రూల్ ప్రకారం ఏ ఫారిన్ కంపెనీ అయినా సింగపూర్ కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మొదటి 10 సంవత్సరాల వరకు అసలు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ అద్భుతమైన ఆఫర్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ మల్టీనేషనల్ కంపెనీలు సింగపూర్ లో ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కట్టాయి. ఫలితంగా ఒకప్పుడు జీరో ఎంప్లాయ్మెంట్ ఉన్న సింగపూర్ కేవలం 10 ఏళ్ల కాలంలోనే అన్ఎంప్లాయ్మెంట్ అనేదే లేని ఒక అన్స్టాపబుల్ జాబ్ హబ్ గా మారి చరిత్ర సృష్టించింది. అయితే బిజినెస్ పెరిగితే ఆటోమేటిక్ గా కరప్షన్ కూడా పెరుగుతుంది కదా. అందుకే లీ ఇక్కడ మరో మైండ్ గేమ్ ఆడాడు. ఉద్యోగులు లంచాల వైపు చూడకుండా ఉండటం కోసమే దేశంలోనే అత్యధిక రేంజ్ హై శాలరీస్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. అంత జీతం ఇస్తూ ఫెసిలిటీస్ కల్పిస్తున్నా కూడా ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఏకంగా ఉరిశిక్ష లేదా కఠినమైన జైలు శిక్షలు పడేలా లా అండ్ ఆర్డర్ ని కఠినంగా మెయింటైన్ చేశాడు లీ క్వాన్ యూ. దాంతో అక్కడ కరప్షన్ జీరోకి పడిపోయింది.
ఏ దేశమైనా లాంగ్ రన్ లో డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అని నమ్మిన లీ క్వాన్ యూ సింగపూర్ లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా ఎస్టాబ్లిష్ చేశాడు. దాంతో పాటు విభిన్న మతాలున్న ఆ దేశంలో ఫ్యూచర్ లో ఎలాంటి సివిల్ వార్స్ రాకుండా ఉండటం కోసం ఆయన ఒక విప్లవాత్మకమైన ఎథనిక్ ఇంటిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చాడు. గవర్నమెంట్ బిల్డ్ చేసే ప్రతి అపార్ట్మెంట్ బిల్డింగ్ లోనూ చైనీస్, మలై మరియు ఇండియన్స్ రేషియో ఇంతే ఉండాలని ఫిక్స్ చేశాడు. అంటే ఒక బిల్డింగ్ లో అందరూ కలిసిమెలిసి పొరుగువారిగా జీవించాలనే కఠినమైన చట్టాన్ని తెచ్చాడు. దీని వల్ల మతాల మధ్య విభజన అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతటితో ఆగకుండా ఈ యూనిటీని పిల్లల మైండ్ లో చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 21న సింగపూర్ అంతటా రేషియల్ హార్మోనీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు స్కూల్ పిల్లలంతా తమ మతానివి కాకుండా వేరే రిలీజన్ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని అందరూ కలిసి ఒకే వాయిస్ తో శాంతి ప్రకటనను చదువుతారు. స్కూల్ లెవెల్ నుంచే సెక్యులరిజం, డైవర్సిటీ అండ్ యూనిటీ ప్రాక్టికల్ గా నేర్పించడం వల్లే నేడు సింగపూర్ ప్రపంచంలోనే మోస్ట్ పీస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ మల్టీ కల్చరల్ కంట్రీగా దూసుకెళ్తుంది. ఈ రోజు సింగపూర్ కి స్వాతంత్రం వచ్చి దాదాపు 60 ఏళ్లు పూర్తి కావస్తుంటే ఒకప్పుడు 57% ఉన్న అక్షరాస్యత నేడు ఏకంగా 98% లిటరసీ రేటుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రజెంట్ ఈ కంట్రీ గ్లోబల్ మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీగా నిలవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సేఫెస్ట్ కంట్రీస్ జాబితాలో 5వ స్థానంలో, లీస్ట్ కరప్టెడ్ అంటే అవినీతి లేని దేశాల్లో 4వ స్థానంలో అండ్ ఎకానమీలో వన్ ఆఫ్ ది టాప్ సూపర్ పవర్స్ గా ముందుకెళ్తుంది. ఈ అల్టిమేట్ సక్సెస్ కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ లీడర్స్ డిఫెన్స్ రంగాన్ని తమ దేశ రక్షణ కోసం, దేశ సంపదను ప్యూర్ గా ప్రజల డెవలప్మెంట్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ చట్టం ముందు అధికారంలో ఉన్నవాడైనా సామాన్యుడైనా సరే అంతా సమానమే. లీ క్వాన్ యూ నమ్మిన నిజాయితీ, స్పెషల్ డిసిప్లిన్ మరియు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లాంటి పవర్ఫుల్ వాల్యూస్ ని చైల్డ్ ఎడ్యుకేషనల్ లెవెల్ నుంచే ప్రతి ఒక్కరి రక్తంలో ఇంజెక్ట్ చేయడం వల్లే ఒకప్పుడు ఆకలితో అలమటించిన సింగపూర్ ఈ రోజు ప్రపంచ దేశాలకే ఒక అన్స్టాపబుల్ రోల్ మోడల్ గా నిలిచింది. చట్టం ముందు ప్రైమ్ మినిస్టర్ అయినా సామాన్యుడైనా ఒకటే అని నిరూపించడం వల్లే మనకంటే ఆలస్యంగా స్వాతంత్రం వచ్చినప్పటికీ సింగపూర్ డెవలప్మెంట్ లో దూసుకెళ్తుంది. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా మన ఇండియాలో గత దశాబ్దాలుగా నడిచిన పొలిటికల్ సిస్టమ్, లీడర్షిప్ లోపం మరియు అవినీతి కారణంగానే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇంకా ఎక్కడో ఒక చోట కనీస అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.